రేవ్ పార్టీ కేసులో నటి హేమకు ఊరట దక్కింది. బెంగళూరు డ్రగ్స్ కేసులో ఆమెకు కోర్టు రిలీఫ్ ఇచ్చింది. ఈ కేసులో హేమపై తదుపరి విచారణపై స్టే విధించింది బెంగళూరు కోర్టు. తనపై నమోదైన కేసును కొట్టివేయాలంటూ హేమ కోర్టులో పిటిషన్ వేశారు. తాను డ్రగ్స్ తీసుకున్నట్లు ఎలాంటి ఆధారాలు లేవన్నారు. సహనిందితుల నేర అంగీకారం ఆధారంగానే తనపై చర్యలు తీసుకున్నారని ఆమె కోర్టు దృష్టికి తెలిపారు. దీన్ని విచారించిన కోర్టు స్టే విధించింది. తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేసింది. అప్పటి వరకు ఈ ఉత్తర్వులు అమల్లో ఉంటాయని తెలిపింది. గత ఏడాది బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో హేమ పాల్గొన్నట్లు కేసు నమోదైంది. ఈ కేసులో పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. రేవ్ పార్టీ కేసులో నటి హేమకు ఊరట దక్కింది. బెంగళూరు డ్రగ్స్ కేసులో ఆమెకు కోర్టు రిలీఫ్ ఇచ్చింది. ఈ కేసులో హేమపై తదుపరి విచారణపై స్టే విధించింది బెంగళూరు కోర్టు. తనపై నమోదైన కేసును కొట్టివేయాలంటూ హేమ కోర్టులో పిటిషన్ వేశారు. తాను డ్రగ్స్ తీసుకున్నట్లు ఎలాంటి ఆధారాలు లేవన్నారు. సహనిందితుల నేర అంగీకారం ఆధారంగానే తనపై చర్యలు తీసుకున్నారని ఆమె కోర్టు దృష్టికి తెలిపారు. దీన్ని విచారించిన కోర్టు స్టే విధించింది. తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేసింది. అప్పటి వరకు ఈ ఉత్తర్వులు అమల్లో ఉంటాయని తెలిపింది. గత ఏడాది బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో హేమ పాల్గొన్నట్లు కేసు నమోదైంది. ఈ కేసులో పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. రేవ్ పార్టీ కేసులో నటి హేమకు ఊరట దక్కింది. బెంగళూరు డ్రగ్స్ కేసులో ఆమెకు కోర్టు రిలీఫ్ ఇచ్చింది. ఈ కేసులో హేమపై తదుపరి విచారణపై స్టే విధించింది బెంగళూరు కోర్టు. తనపై నమోదైన కేసును కొట్టివేయాలంటూ హేమ కోర్టులో పిటిషన్ వేశారు. తాను డ్రగ్స్ తీసుకున్నట్లు ఎలాంటి ఆధారాలు లేవన్నారు హేమ. సహనిందితుల నేర అంగీకారం ఆధారంగానే తనపై చర్యలు తీసుకున్నారని హేమ కోర్టు దృష్టికి తెలిపారు. దీన్ని విచారించిన కోర్టు స్టే విధించింది. తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేసింది. అప్పటి వరకు ఈ ఉత్తర్వులు అమల్లో ఉంటాయని తెలిపింది. గత ఏడాది బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో హేమ పాల్గొన్నట్లు కేసు నమోదైంది. ఈ కేసులో పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు.